చలికాలంలో మాత్రమే అందివచ్చే ఆహార పంట గోధుమ. గోధుమను మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతంలో సాగు చేస్తారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 5,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంగారెడ్డి జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గోధుమ పంటపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఏడాది 24 రకాలపై అధ్యయనం చేస్తున్నారు. గోధుమ సాగులో రకాలు, యాజమాన్యపు మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి అగ్రానమీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి. తెలంగాణలో 5,000 ఎకరాలలో మనం గోధుమను సాగు చేస్తున్నాము. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో మనము గోధుమను ఎక్కువగా సాగు చేస్తున్నాము. ఇది 4 నెలల పంట. సో దీన్ని మనం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో విత్తుకోవచ్చు. విత్తే దూరం వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్లు. ఇందులో మనకు ప్రధానంగా వ్యవసాయ పరిశోధనా స్థలంలో 24 రకాల మీద అధ్యయనం చేస్తున్నాము. కళ్యాణ్ సోనా, తర్వాత సోనాలిక అనే రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి. ఎరువుల యాజమాన్యానికి వస్తే సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను కలిపి వాడడం మంచిది. ఎకరానికి 4 నుంచి 6 టన్నుల పశువుల ఎరువుతో పాటు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియంను అందించే ఎరువులను మనం వేసుకోవాలి. భాస్వరం మరియు పొటాషియం ఎరువులను విత్తే సమయంలో ఒకేసారి దుక్కిలో వేసుకోవాలి. దాంతోపాటు నత్రజనిని 3 దఫాలుగా వేయాలి. మొదటి దఫా మనము విత్తే సమయంలో, తర్వాత రెండవ దఫా విత్తిన 30 రోజులకు, మూడవ దఫా విత్తిన 50 నుంచి 55 రోజులకు వేసుకోవాలి. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే ప్రతి పంటలో కూడా మనకు అన్ని రకాల కలుపు మొక్కలను గమనిస్తాము. గోధుమలో కూడా మనకి గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాటి కలుపు మొక్కలు 2 గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ విత్తిన వెంటనే 2 రోజుల్లోపు మనము పెండిమిథాలిన్ 1 నుంచి 1.25 లీటర్లు పిచికారీ చేయడం వల్ల మనకు విత్తిన వెంటనే కలుపు రాకుండా నివారించుకోవచ్చు. తర్వాత విత్తిన 20 నుంచి 25 రోజులకు గడ్డి జాతి కలుపు ప్లస్ వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు రెండింటినీ మనం గమనించినట్లయితే మెట్రిబ్యూజిన్ 100 గ్రాముల పొడి మందిని పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే సల్ఫోసల్ఫ్యూరాన్ 13 గ్రాములను 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే మనకు ఓన్లీ వెడల్పాటి కలుపు మొక్కలని గమనించినట్లయితే 2,4-D సోడియం అమైన్ సాల్ట్ను మనము పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు మొక్కలను మాత్రమే మనకు గమనించినట్లయితే క్లాడినోఫాప్ 160 గ్రాములను పిచికారీ చేయాలి. తుప్పు తెగులు అనేది ఒకటి గమనించడం జరుగుతుంది. మధ్య ఈనకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు, ఉబ్బెత్తు నిర్మాణాలు మనం గమనించడం జరుగుతుంది. మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా తుప్పు తెగులను మనం నివారించవచ్చు. ఎరువుల యాజమాన్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు సాధారణంగా గోధుమలో జింక్ ధాతు లోపం అనేది మనం గమనిస్తూ ఉంటాం. దీని నివారణకు మనకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి 1 వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం వలన మనకు జింక్ ధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.